చాలా సింపుల్గా చింతపండు రసం ఎలా చేయాలో చూద్దాం. నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. దీన్ని వాటర్తో క్లీన్ చేసేసి మనకి ఎంత రసం కావాలో అంత రసానికి తగ్గ వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత కారం, తగినంత ఉప్పు, ఆల్రెడీ మసాలాలు పసుపు అన్నీ వేసి ఆడిచ్చిన మసాలా కారం కదండి, కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రసం మరీ ఎర్రగా కనిపించకుండా ఉండడానికి. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయ చీలిక వేసి బాయిల్ చేయాలి. చూడండి ఎలా మరుగుతుందో రసం. బాగా మరిగిన తర్వాత పోపు పెట్టుకోవాలండి. రసం అయితే బాగా మరుగుతుందండి. ఈలోపు తాలింపు దినుసులు రెడీ చేసుకుందాం. తాలింపు దినుసులు: కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, మినప్పప్పు. రసం బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలండి. నాకు ఇంత సరిపోతుంది. ఫస్ట్ ఆయిల్ మరిగిన వెంటనే ఎప్పుడైనా సరే ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటమనటం వలన మస్టర్డ్ ఆయిల్ కొంచెం బయటకు వస్తుంది. నెక్స్ట్ వెల్లుల్లి వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి. నెక్స్ట్ మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలండి. ముందే వేసిస్తే ఎండుమిరపకాయలు నల్లగా అయిపోతాయి. తాలింపు మరిపోయిందండి. ఇప్పుడు అందులో వేసుకోవడం. గండి రసం పెట్టి తీసేయాలన్నమాట అడుగుకి. చింతపండు రసం రెడీ అండి. అప్పడాలతో కానీ ఆమ్లెట్తో కానీ ఏమి లేకపోయినా పచ్చడితోనైనా సూపర్ ఉంటుంది.